రానున్న కాలంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు విస్తృతం చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కుపల్లి నుండి కనవర్తి వరకు సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. పార్టీ మండల కార్యదర్శి కోడం స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోరాటం ద్వారానే హక్కులను సాధించుకోవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఉద్యమాలు పోరాటాల ద్వారానే సాధించుకున్నామని అన్నారు. అడ్డుకుంటే హక్కులు రావు, పోరాటం ద్వారానే హక్కులు వస్తాయని అన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ పోరాటాలకు ఉద్యమాలకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. గత కాలపు దురరాజ్యాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నాడు. ఇవాళ చాతుర్వర్ణ సిద్ధాంతం అంటే మరి ఇక్కడ కాళ్ళ కాడ ఎస్సీలు, బీసీలు, మొఖాల కాడ మరి వయసులు వాళ్ళు, తర్వాత నడువు కాడ క్షత్రియులు, మరి తలకాయల ఏదో బ్రాహ్మణులు ఇట్లా పుట్టినట్టు ఈ రకంగా అలాంటి సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, అది సంఘ పరివార సిద్ధాంతం. అది వాళ్ళ చెప్పు చేతుల్లోనే కీలుబొమ్మగా మారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి కుట్ర చేస్తూ ఉన్నది. అయితే మనం ఒక్కసారి ఆలోచించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత బిడ్డగా అనేక అవమానాలకు గురి అయినాయి. మరి బాగా ఎక్కడైతే అవమానానికి గురి అయిందో అక్కడనే నేను మళ్ళీ మెప్పు పొందాలని బాగా గట్టిగా బాగా చదువుకొని కష్టపడి చదువుకొని ఉన్నత విద్య చదివి మేధావిగా ఎదిగి రాజ్యాంగాన్ని రూపొందించాడు. ఆ రాజ్యాంగంలో ఏం చెప్పారు? ఇలా మతాలు కులాలు చాలా ఉన్నాయి. ఎస్సీలనే చాలా కులాలు ఉన్నాయి, బీసీలలో 100 కులాలు ఉన్నారు, అనేక తప్పులు ఉన్నాయి. అప్పుడు కూడా నేను చెప్పాను, బాగా సెల్లే వైరస్ వస్తుంది దాన్ని కూడా రాదాయని చెప్పాను. వినలేదు, మాన్యువల్ రికార్డ్ చేస్తాను, మెయింటైన్ చేయలేదు. అనేక తప్పులు ఉన్నాయి. వీటిని హైకోర్టు కూడా మందలించింది. ఏదేమైనా రానున్న కాలంలో ప్రజా సమస్యల ఉద్యమాలు చేయాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కేసీఆర్తో అడుగుతాం. ఆయన ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం చెప్పండి? ఏం చేస్తాం? ఇవ్వకపోతే ఏం చేస్తాం అంటే పోరాటం చేస్తాం. మరి మనం దేశానికి స్వాతంత్రం రావాలంటే పోరాటం చేస్తేనే వచ్చింది. నైజాం గద్దె దిగిపోతే పోరాటం చేయకపోతే వచ్చిందా? తెలంగాణ పోరాటం చేయకపోతే వచ్చిందా? మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? అడుక్కుంటే హక్కులు రావు, పోరాడితేనే హక్కులు వస్తాయి. అందుకనే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలే పోరాటాలకు ఉద్యమాలకు మరి మనం వెనుకటోళ్ళం కాదు, ఎంతటికైనా తెగిస్తాం. మిలిటెంట్ పోరాట సమాయత్తం అవుతాం. ప్రజలకు ఈ ఇచ్చిన హామీలు అమలయ్యేదా కూడా కేంద్ర బోర్డు చేస్తున్న మోసాలు ఎండగడతాం. అలాగే తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుకై ఉద్యమిద్దాం. అవసర పత్రంలో పల్లెకి సిపిఐ, ప్రజల వద్దకు సిపిఐ, మీ దగ్గరికి మళ్ళీ అందరం వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం.